వెల్కమ్ టు TS24 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంఖ్యల చుట్టూ తిరిగే అంకెల గారడి కాదని ప్రతి సామాన్యుడి చుట్టూ తిరిగే మానవీయ కోణమున్న ప్రణాళిక అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని బట్టి వివరించారు. లబ్ధిదారులు తమ ఇళ్లను త్వరితగతిన నిర్మించుకోవాలని, నిధుల విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని, అవసరమైతే వారానికి ఒకసారి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు మరో తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ను కేటాయిస్తున్నామని, విద్యార్థులు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారికి నెలకు 2000 స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెబుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి క్యాష్లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నామని, ఇది వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఇప్పటికే 25,000 దాకా బోనస్ అందించామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఆగ్రో మెడిసిన్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టాలు పొందిన రైతులకు బోరు బావుల ఏర్పాటుతో పాటు సోలార్ ప్యానెల్స్ వేయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విద్యా సంస్థల అభివృద్ధిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి 150 కోట్లు మంజూరు చేశామని, అలాగే రాబోయే గోదావరి పుష్కరాలకు కూడా ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతున్నామని బట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చివరి వరకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేలా చూడడమే తమ అదృష్టమని, 1,15,00,000 కుటుంబాలకు ఈ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన సగర్వంగా ప్రకటించారు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి కుటుంబాలందరికీ, ఇక్కడ నివాసం ఉంటున్న కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనేది ఒక పెద్ద భరోసా. గతంలో చాలా సందర్భాల్లో చూశాను. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, లేకపోతే ఆ గ్రామాల్లో పర్యటన చేస్తున్నప్పుడు, పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా చాలామంది నన్ను కానీ లేకపోతే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినటువంటి ఆనాటి PCC ప్రెసిడెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రజలు కలిసినప్పుడు చాలా సందర్భాల్లో కుటుంబాలు దురదృష్టవశాత్తు ఏదైనా ఆ కుటుంబ యజమాని అనుకోని సంఘటన జరిగి మరణిస్తే కుటుంబం మొత్తం కూడా ఒక్కసారి తల్లకిందులై ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితిలో, సామాజికంగా ఆర్థికంగా ఇటువంటి సంఘటనలన్నీ ఈ రాష్ట్రంలో ఎవరికి అటువంటి భయభ్రాంతులు కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ, లేకపోతే ఆ నిస్సహాయ శక్తి కానీ ఉండకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఫర్ ఆల్ ఫ్యామిలీస్ 1,15,00,000 కుటుంబాలకి 5 లక్షల రూపాయల బీమా పథకం బహుశా దేశంలో ఎక్కడా లేదు. ఇది ఆ నిస్సహాయంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోష్టమని మండిపడ్డారు. అబద్దాలు, మోసాల పునాదుల మీద రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ సర్కార్ మళ్లీ మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం కాకముందు నుంచే దుష్ప్రచారం చేస్తూ తన నైజాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టారని అన్నారు. 3.47 లక్షల కోట్ల
కోట్ల అప్పు తెచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ప్రస్తావించారు. 3.30 లక్షల కోట్ల అప్పు కట్టానని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని అన్నారు. ప్రభుత్వం కట్టిన అప్పు 1,67,000 కోట్లు అప్పు మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం అబద్ధమని నేను మండలిలో మాట్లాడితే అభ్యంతరం తెలిపారని అన్నారు. అసెంబ్లీలో సీఎం అబద్ధాలు మాట్లాడితే ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని అన్నారు. బడ్జెట్ తో చీట్ చేసే సీఎం ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలపై కేటీఆర్ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ఈ బిల్లుకు సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు. బడ్జెట్ లో 2026-27 విద్యాశాఖకు నిధుల కేటాయింపులు తగ్గాయని దాసోజు శ్రవణ్ తెలిపారు. కేవలం 8% మాత్రమే నిధులు కేటాయించారని తెలిపారు. దీనిపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు సభ్యులు స్పందించాలని కోరారు. విద్యాశాఖను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బరి తెగించిందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వృత్తి కులాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. బీసీలో ఎక్కువ మంది వృత్తి కులాలపై ఆధారపడి బతుకుతున్నారని గుర్తు చేశాడు. 3 లక్షల కోట్లకు పైబడి ఉన్న బడ్జెట్ లో బీసీల గురించి కేవలం ఒక్క అంశం మాత్రమే ఉందని అన్నారు. సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అని ఎన్నికల ముందు ఉదరగొట్టారని, కానీ ఇప్పటి వరకు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. ముదిరాజ్లను బీసీఏ కేటగిరీలో చేరుస్తామని చెప్పారు కదా, ఏమైందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీలకు ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం కోసం 10,000 కోట్ల విలువైన స్థలాలను కేటాయిస్తారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ విద్యా ఉద్యోగాల్లో బీసీల ప్రస్తావన లేదని మండిపడ్డారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ నిధులు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. కనీసం నామినేటెడ్ పదవులు కూడా బీసీలకు ఇవ్వడం లేదని అన్నారు. సబ్ ప్లాన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రజలను నట్టేట ముంచడంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని ఎద్దేవా చేశారు. మీ ఫ్యూచర్ సిటీ మూసి ప్రక్షాళనలకు ఎవరికి కావాలని ప్రశ్నించారు. మీ ఫ్యూచర్ సిటీతో బీసీల ఫ్యూచర్ మారుతుందా అని ప్రశ్నించారు. బీసీలకు ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎటుపోయిందని ప్రశ్నించారు. మంత్రుల ఇళ్లకు రక్షణనిస్తూ పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎవరికి కేటాయించిందని అడిగారు. మన పదవులు మనకే రావాలని తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి మన పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం క్షమించదని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీసీలకు మరిన్ని మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోసం తప్ప వేరే ఏం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా రావడానికి ఈ వర్గాల వాళ్ళే, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు బ్యాంకు, ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినవేమో ఇప్పుడు సాగవు. రైతులకు రేపే రుణమాఫీ అవుతుంది, లోన్లు తెచ్చుకోండి. రైతులకు, రైతు కూలీలకు, కౌలుదారులకు కూడా మేము ఇస్తాం. కౌలుదారులు ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నాయి. మీకు కూడా రైతు బంధు ఇస్తాం, మీకు కూడా భరోసా ఇస్తామన్నారు. నట్టేట రైతులను ముంచింది, నట్టేట కుల వృత్తులనన్నీ నాశనం, విధ్వంసం చేసింది, మొత్తం విధ్వంసం చేసింది. అత్యధిక బీసీలలో బతుకుదెరువు చేపలు పట్టుకోవడం, అత్యధిక శాతం గొర్రెలు మేపడానుకోవడం, అత్యధిక శాతం చేనేత పనులు చేసుకోవడం, అత్యధిక శాతం చెట్లెక్కి గల్లు గీయడం, అత్యధిక శాతం బట్టలు ఉతుకోవడం, ఎన్నో వృత్తులు ఇవన్నీ నాయ బ్రాహ్మణులు. మరి ఈరోజు కనీసం ఒక్క వృత్తి కూడా బాగుపడలే. ఎన్నెన్ని చెప్పారు అసలు? ఒక్క అంశం అని ఉందా ఈ బడ్జెట్లో? 3 లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్లో 56% అని మీరే డిక్లేర్ చేసిర్రు. 60% పైన ఉన్నా కూడా మరి 56% మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3.85 అంటే 3.85%. 56%లో ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,300 కోట్లు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నటువంటి మీరు ఆ 3 లక్షల పైగా కోట్లు ఎవరివి?
ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితేనే వచ్చిన డబ్బులు. ఈ వర్గాలు మొత్తం కూడా ఈ ట్యాక్స్ రూపాయలు ఇచ్చిందే బడ్జెట్. అది 56% పైగా బడ్జెట్ పెడతామని చెప్పి 1,00,000 కోట్లు పెడతామని చెప్పి 56% జనాభాకు మీరు ఇచ్చేది 3.8%, 85%. ఇది ఎక్కడ ధర్మం? తెలుగు రాష్ట్రాల్లో బానుడి బగబగలకు బ్రేక్ పడింది. మండుతున్న ఎండల నుంచి జనం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వారం రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల వల్ల ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే మరో 3 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ అకాల వర్షాలు అటు చల్లదనాన్ని ఇస్తున్నా కోతకు వచ్చిన పంటలను దెబ్బతీస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 3 రోజులు వర్షాలు దంచుకొట్టనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, యానం పరిసరాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. తెలంగాణలో ఇప్పటికే కురిసిన అకాల వర్షాలు భారీ పంట నష్టాన్ని మిగిల్చాయి. అయితే వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 25 తేదీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలే పడాలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, సిద్దిపేట మరియు వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మార్చి 26 నుంచి వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టినా ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం కొనసాగుతోంది. ఈ వేసవి కాలంలో వర్షాలు రావడం వల్ల సామాన్యులకు ఉపశమనం లభించినా రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, మిర్చి మరియు మామిడి తోటలు ఈ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాళ్ల దాటికి మామిడికాయలు రాలిపోతుండగా ధాన్యం నీటిపాలవుతోంది. ఇప్పటికే పలు చోట్ల ప్రభుత్వ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వార్త రైతులను కలవరపెడుతోంది. తెలంగాణ రైతాంగం ఆతృతగా ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు విడుదలయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత జరిగిన సభలో సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. 68.90 లక్షల మందికి రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు 57.65 లక్షల ఎకరాలకు గాను 3,446.94 కోట్ల నిధులు విడుదల చేశారు. నేడు ఈ మొత్తం రైతుల ఖాతా జమ కానుంది. మరో 45 రోజుల్లో 2 విడతల్లో మిగతా నిధులు జమ చేస్తారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని 68,49,955 మంది రైతులకు రైతు భరోసా అందించారు. 57,44,907 ఎకరాల 19 గుంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో నేడు ఆ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మరో 45 రోజుల్లో మిగతా 5,400 కోట్లను మరో 2 విడతల్లో జమ చేయనున్నారు. ఎకరానికి ఏడాదికి 12,000 నిధులు కాగా యాసింగ్ సీజన్ కు సంబంధించి ఎకరానికి 6,000 చొప్పున నిధులు రైతులకు అందుతాయి. రైతు భరోసా నిధుల్లో నల్గొండ జిల్లా టాప్ లో నిలిచింది. ఈ జిల్లాలో 5,22,313 మంది రైతుల ఖాతాల్లో 268.57 కోట్ల నిధులు జమ కానున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఖమ్మం, సంగారెడ్డి వంటి జిల్లాలున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు ప్రపంచ దేశాల మీద చాలా వరకు ప్రభావం చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ సరఫరా మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ బండ దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా పంపిణీ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కేటాయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 23 సోమవారం నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా నేడు ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఏపీలో దాదాపుగా 12 లక్షలకు పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రకటించిన 20% అదనపు కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభం కానుంది. అంటే రాష్ట్రంలో ఈ 2-3 రోజుల్లో దాదాపుగా 2.5 లక్షల కమర్షియల్ సిలిండర్లను గ్యాస్ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి. దీంతో పాటు వలస కూలీలకు 5 కేజీల సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ఏర్పాటు చేస్తోంది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల కోసం 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల లభ్యత మరింత పెరగనుంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.